ట్రయాంగిల్ గీసేస్తాం. 3D పిక్చర్స్ గీయచ్చు. ఇప్పుడు ఇది ట్రయాంగిల్. లేదు క్వాడ్రేటర్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి? 4 సైడ్స్ ఉంటాయి. కావాలంటే కూడా పాయింట్ ఉన్నట్టుంది కదా, పాయింట్ తోటైనా చేసుకోవచ్చు, లేదా మీకు కింద రాసుకోవచ్చు. సో 4 సైడెడ్ ఫిగర్ ఏమంటున్నాం మనం? లేదు 5 సైడెడ్ ఫిగర్. మళ్ళీ ఇక్కడ అండు రీడు కూడా ఉంటుంది. అంటే ఒకవేళ మనం చెప్పింది వద్దు అనుకున్నా మళ్ళీ కావాలన్నా దీన్నే వద్దు అనుకుంటాం. లేదు లేదు మళ్ళీ నాకు కావాలి రీడు అంటాం. సో అది కూడా మన కంప్యూటర్లో మీరు నేర్చుకుని ఉంటారు, అండు రీడు అనేది. మనకి ఇక్కడ కూడా ఇంకా పెద్ద కావాలన్నప్పుడు కూడా దీన్ని పెద్దగా చేసుకోవడం చిన్న సైజ్ ఉంటుంది. ఎంత కాకుండా రావాలి ఓకే. సర్కిల్ ఇది సర్కిల్ ఈజీగా అంటే మనకు విత్ జాయ్ అంటే ఈజీగా చేస్తూ కూడా మనం ఎంజాయ్గా హాయిగా చేసుకోవడం వస్తుంది. ఏరియాస్ ఎంత ఉంటే అంత ఇట్లా చాలా ఉన్నాయి లైన్స్. ఓన్లీ లైన్ అంటే కూడా లైన్ కూడా మనం డ్రా చేసుకోవచ్చు. దాని లైన్ ఎన్ని రకాల లైన్లు. 2 లైన్స్ ఉంటే ఏమంటాం మనం? ఇంటర్సెక్షన్ అంటాం. లేకపోతే 3 లైన్స్ ఉంటే మోర్ దెన్ 2 లైన్స్ అంటే ఏమంటాం? మోర్ దెన్ 2 లైన్స్. ఇది ఒక లైన్ ఇలా ఉంటే దాన్ని ఏమంటున్నాం? ఇంటర్సెక్షన్ అంటాం. లేదు నాకు ఉన్నాయి 3 లైన్స్, 2 or more లైన్స్ ఉన్నాయి అనుకున్నాం. అప్పుడు ఏమంటాం మనం దాన్ని? 2 లైన్స్ ఉంటే ఇంటర్సెక్షన్. మోర్ దెన్ 2 లైన్స్ కాంకరెంట్ లైన్స్. వెరీ గుడ్. కాంకరెంట్ అంటాం. ఇంటర్సెక్షన్ వేరు, కాంకరెంట్ వేరు. కాంకరెంట్స్ అంటాం మనం. ఇంటర్సెక్షన్ కాంకరెంట్. దీన్నే తెలుగులో ఖండన రేఖలు, మిలిత రేఖలు అంటున్నాం. మిలితాలు అంటే 2 కంటే ఎక్కువ ఉంటే మిలితాలు అంటాం. ఓన్లీ 2 రేఖలే ఖండిస్తున్నట్లయితే ఖండన రేఖలు అంటాం. సో ఇట్లా మనం జామెట్రీ అయినా కూడా మీరు ఇప్పుడు ఇట్లా చూస్తే గ్రాఫ్ కావచ్చు, 3D కావచ్చు, కావచ్చు, ప్రాబబిలిటీ కూడా మీకు ప్రాబబిలిటీ తర్వాత వస్తుంది ఆ చాప్టర్. ఆ ప్రాబబిలిటీ మీద కూడా మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే అందరూ ఈజీ ఏంటంటే ప్రతి కొంచెం చూసి చేస్తే అర్థమవుతుంది. యూ కాంట్ అండర్స్టాండ్ బాగా అర్థం కాబట్టి ఈ విధంగా మనం ఈ జామెట్రీస్ కానీ ఏవైనా కూడా మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది జనరల్గా మనకు జామెట్రీలో వస్తుంది.